క్లియర్గా అందరికీ అర్థమయ్యే భాషలో నేను ఒక సైటేషన్ ఇస్తా. గోవా నైట్ క్లబ్లో December 6వ తారీఖు 2025వ తారీఖున ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందండి. నైట్ క్లబ్లో 25 మంది చనిపోయారు. చనిపోయిన వెంటనే ఆ క్లబ్ ఓనర్స్ అయిన లూత్రా బ్రదర్స్ థాయిలాండ్కి పారిపోవడం జరిగింది. థాయిలాండ్ పారిపోయిన తర్వాత గోవా పోలీసులు ఆ ఇన్సిడెంట్ మీద దానికి కారకులుగా వాళ్ళిద్దరిని చేస్తూ బాధ్యులు చేస్తూ ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది గోవా పోలీస్ స్టేషన్లో. చేసిన తర్వాత వీళ్ళిద్దరు థాయిలాండ్కి పారిపోయారు, విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసింది. థాయిలాండ్ వెళ్ళిపోయారన్న సంగతి. గోవా పోలీసులు ఏం చేశారు అని అంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ MHA అప్రోచ్ అవ్వడం జరిగింది. షాకి చేసి అతను ఈ విధంగా చేసినందుకు అతని మీద బ్లూ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయండి అని చెప్పడం జరిగింది. అది ఎవరి ద్వారా అవుతుంది? CBI ద్వారా అవుతుంది. సో వీళ్ళు CBIని అడిగితే CBI ఏం చేసింది అని అంటే కనుక ఒక బ్లూ కార్నర్ నోటీసు థాయిలాండ్ గవర్నమెంట్కి ఇష్యూ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ యొక్క పాస్పోర్ట్స్ సస్పెండ్ చేయండి అని చెప్పి కూడా ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది గోవా పోలీసులు కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్లీ ఆ పాస్పోర్ట్లను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇండియా ప్రభుత్వం CBI ద్వారా ఇష్యూ చేసిన బ్లూ కార్నర్ నోటీస్ థాయిలాండ్కి ఏదైతే కనుక ఉందో ఆ యొక్క బ్లూ కార్నర్ నోటీస్ని బేస్ చేసుకుని థాయిలాండ్ పోలీసులు లూత్రా బ్రదర్స్ని థాయిలాండ్లో పట్టుకోవడం జరిగింది. పట్టుకుని లోకల్లో ఉన్న మన ఇండియన్ ఎంబసీలో అప్పచెప్పడం జరిగింది. మరి ఇలా పాస్పోర్ట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి కదా, సస్పెండ్ అయిపోయినాయి కదా, మరి వాళ్ళని ఇక్కడ తీసుకురావాలి కదా. ఎలా తీసుకురావాలి అని అంటే కనుక ప్రతి ఒక్క దేశంలో మన యొక్క దేశానికి సంబంధించి అదేవిధంగా ఇతర దేశాలకు సంబంధించి ఎంబసీస్ ఉంటాయి. ఈ విధంగా ఇటువంటి పాస్పోర్ట్ పోయినా పాస్పోర్ట్ సస్పెండ్ చేసినా కూడా వాళ్ళ యొక్క స్వదేశాలకు తిరిగి పంపించాలి అని అంటే కనుక సంబంధించిన ఎంబసీ వాళ్ళు ఎమర్జెన్సీ సర్టిఫికేట్ అని ఇష్యూ చేస్తారండి. పాస్పోర్ట్ అవసరం లేదు, ఆ ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కన్సర్న్ ఎంబసీ ఇష్యూ చేస్తారు. ఆ విధంగా లూత్రా బ్రదర్స్కి మన ఇండియన్ ఎంబసీ, థాయిలాండ్లో ఉన్న ఇండియన్ ఎంబసీ ఒక ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ ఎమర్జెన్సీ సర్టిఫికేట్ బేస్ చేసుకుని వాళ్ళు ఢిల్లీ ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది, ఢిల్లీలో ల్యాండ్ అవ్వడం జరిగింది. అక్కడ గోవా పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకుని గోవా కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టి PT వారెంట్ తీసుకుని ఆ PT వారెంట్ మీద వాళ్ళని గోవా తీసుకుని వచ్చి గోవా కోర్టులో ప్రవేశపెట్టి దాని తర్వాత కస్టడీకి తీసుకురావడం జరిగింది. దిస్ ఈస్ ద ప్రొసీజర్.